ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సందర్భానికి టైం ఖరారయ్యింది. 'పుష్ప 2 ది రూల్' సినిమా టీజర్ రిలీజ్ టైంకి ఫిక్స్ అయిపోయింది. ఇక ఈ సినిమా టీజర్ ఈ రోజు ఉదయం 11:07కి రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. గూస్ బంప్స్ గ్యారంటీ అంటూ పోస్ట్ చేసింది. బాక్సాఫీస్ ని గడగడలాడించే పుష్పరాజ్ ఎంట్రీని 'పుష్ప 2 ది రూల్' టీజర్ తీసుకొస్తోంది. ఇక టీజర్ అనౌన్స్మెంట్ సందర్భంగా 'పుష్ప 2' సినిమా నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో సింహాసనం గ్రాండ్ గా ఉన్న కుర్చీపై కూర్చున్న అల్లు అర్జున్ గొడ్డలి పట్టుకున్నారు. ఆ గొడ్డలికి రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఇంటెన్స్ గా ఈ పోస్టర్ ఉంది. అల్లు అర్జున్ వెనకాల జగదీష్ ప్రతాప్ భండారీ సహా మరికొందరు ఉన్నారు. ఇక అన్ని ఇబ్బందులు దాటి వచ్చి అతడు ఎదిగాడు. ఇక ఇప్పుడు పరిపాలించేందుకు వచ్చేస్తున్నాడు అంటూ ఆయన పోస్టర్ ని మైత్రి మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇక 'పుష్ప 2 ది రూల్' మూవీ టీజర్ సిద్ధమైంది అని కూడా నేడే అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. ఇక ఇన్ స్టూడియో ఫోటోని కూడా పోస్ట్ చేసింది. 'పుష్ప 1 ది రైజ్' సినిమా 2021లో వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. గ్లోబల్ రేంజ్ లో అల్లు అర్జున్ పాపులర్ అయ్యారు. ఇక తెలుగు, హిందీ సహా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా ఈ చిత్రం వసూళ్ల సునామీ సృష్టించింది. ఇక దానికి సీక్వెల్ గా సుమారు 3 ఏళ్ల తర్వాత వస్తున్న 'పుష్ప 2 ది రూల్' చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొడుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ఉండనున్నాయని, ఈ మూవీ నుంచి షూటింగ్ త్వరగానే పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం చిత్రీకరణ జోరుగా సాగుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ కి జోడీగా హీరోయిన్ రష్మిక మందన నటిస్తున్నారు. ఇక మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్, జగదీష్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాష్ రాజ్లు కీలక పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ ని చూసి ట్రెండ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ఇలా అన్ని కలిపి ఈ సినిమాకి దాదాపు 800 కోట్ల రూపాయలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది.